అసాంఘిక కార్యక్రమాలకు జవహర్ నగర్ అడ్డాగా మారిందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. 2 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడం తనను కలిచివేసిందని చెప్పారు. గతంలో ఇదే నియోజకవర్గం ఎంపీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పేదల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం మమకారం ఉన్నా వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు డబుల్ బెడ్రూమ్ కూడా అందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు ఇవ్వాలని ఎంపీ ఈటెల డిమాండ్ చేశారు. గంజాయి తాగటంలో అడ్డాగా మారింది. ఇవాళ మనం చర్చించుకొని అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది బాలాజీ నగర్, జవహర్ నగర్. పాప ఇక్కడి ప్రజానికమంతా కూడా ఎప్పుడు పోయి దరఖాస్తులు ఇచ్చి, అయ్యా మాకు కొన్ని వీధి దీపాలు పెట్టండి, మాకు కొన్ని రోడ్లు వేయండి, మాకు సెక్యూరిటీ కోసం ఒక కాంపౌండ్ వాల్ పెట్టండి, మాకు సీసీ కెమెరాలు పెట్టండి. ఇంత పెద్ద జనాభా అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతూ ఉన్నాయి. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ పెంచమని చెప్పి ఎన్నిసార్లు వేడుకున్నా కూడా పెడచెమన పెట్టింది తప్ప వాళ్ళ పట్ల స్పందించిన పాపన పోలే. నిన్న మిరుదొడ్డి ప్రాంతం నుంచి పొట్ట చేత పట్టుకొని పిల్లల్ని వేసుకొని ఇక్కడ జీవనానికి వచ్చారు. వాళ్ళ బామ్మ ఇంట్లో వండుకుంటూ, వాళ్ళ అమ్మేమో ఇంట్లో పని చేస్తుంది, వాళ్ళ నానేమో బయట నౌకరు చూసుకున్నాడు. బయటికి వెళ్ళినటువంటి 2 సంవత్సరాల అబ్బాయిని 10-15 కుక్కలు ఇక్కడ పీక్క తిన్న తీరు సభ్య సమాజమే అసహించుకునేదిగా ఉంది. ఇవాళ సాటి మనిషి కన్నీళ్లు పెట్టకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇంత జరిగినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరినో మందలిచ్చినట్టుగా ఏదో పేపర్లు రాయించుకోవడం తప్ప, ఆయన గారు కూడా ఇక్కడ 5 సంవత్సరాల కాలం పాటు ఎంపీగా ఉన్నారు. మరి బాలాజీ నగర్ ఏంటో, బాలాజీ నగర్ ప్రజల బతుకులేంటో కూడా తెలుసు వాళ్ళకి. కానీ వారు మాత్రం కనీసం ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటా అని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అనేక బస్తీలలో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. శివారు ప్రాంతాలలో లైట్లు లేక, శివారు ప్రాంతాలలో కెమెరాలు లేక, శివారు ప్రాంతాలలో రోడ్లు లేక నరకం అనుభవిస్తున్న పేద ప్రజల యొక్క జీవన విధానంలో కనీసం తొంగి చూసిన పాపన పోలేదు. వాళ్ళు ఒక హామీ, మరి ఇట్లాంటి దాంట్లో మేము సెక్యూరిటీ కోసం చేస్తామని చెప్పి ఏమి హామీ ఇవ్వకుండా ఇలా వాళ్ళ మరణ వాళ్ళకు సాగుకు మాత్రమే 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి సచ్చినాక 50,000 రూపాయలు ఇచ్చి ఈ ముసలి కన్నీళ్ళు కాలుస్తూ ఉండే తప్ప లేదు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం మమకారం ఉన్నాం, పేదల జీవితాలను పట్టించుకునే సోయి ఉన్నా కూడా వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఇలాంటి సావులతో గుణపాఠం తెచ్చుకునే పాలకులు ఇలాంటి జరగకుండా చూసే బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగం ఇవ్వాలని, ఆ కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని, ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో మళ్ళీ ఎవాలు కాకుండా ఉండాలంటే ప్రజలతో చర్చించి అధికార యంత్రాంగం అంతా కూడా పూనుకొని ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా వాళ్ళకు కెమెరాలు కావచ్చు, లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నీ నీళ్లు కావచ్చు, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇక్కడ ఎన్నో సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.